నెక్స్ట్ ఈ వీడియోలో చూడండి విభజన సూత్రం ఇంగ్లీష్లో అయితే సెక్షన్ ఫార్ములా. ఓకే, ఇది మనకు అంతరంగా విభజించే బిందువు యొక్క నిష్పత్తి ఈ విధంగా ఇస్తాడు. ఎక్స్ప్లెనేషన్ ఉంది ఫార్ములా గురించి. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మన ఫార్ములా. ఓకే, ఏ x1y1 b x2y2లచే ఏర్పడే రేఖలను అంతరంగా m1:m2 నిష్పత్తిలో విభజించే బిందువు px, y యొక్క నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు టెట్లో పీజీటీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మన గురుకుల ఎగ్జామ్స్. అందులో ఈ ఫార్ములా బేస్ పైన 2 క్వశ్చన్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఆగస్టులో కండక్ట్ చేసినారు కదా, అందులో వెరీ ఇంపార్టెంట్. టెట్లో కూడా దీనిలో క్వశ్చన్ అడిగిండు. మన మేలు టెట్ ఆన్లైన్ కండక్ట్ చేసింది కదా ఫస్ట్ టైం, అందులో ఈ ఫార్ములా బేస్ పైన కూడా క్వశ్చన్స్ అడిగింది. అయితే కంపల్సరీ ఈ ఫార్ములా మనం బై హార్ట్ చేసుకోవాలి. అయితే చూడండి, ఇంగ్లీష్లో అయితే దీన్ని సెక్షన్ ఫార్ములా అని అంటాం. ఓరల్గా ఒకసారి ఇంగ్లీష్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నార్మల్గా అయితే తెలుగు కూడా అర్థం చేసుకుంటారు కదా, ట్రై చేయండి. అయితే ఇక్కడ చూడండి మనకేమంటున్నాడు ఇక్కడ మన సెక్షన్ ఫార్ములా. సో ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ p x1 x, y. ఓకే, కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ p x, y which divides the line segment joining theo point a x1 y1 and b x2 y2 internally in the ratio m1:m2. okay, internally m1:m2. that formula is m1x2 plus m2 x1 by m1 plus m2. next m1 y2 plus m2 y1 by m1 plus m2. then the initial point, okay, which divides internally. ఓకే, అంతరంగా విభజించే బిందువు యొక్క నిరూపకాలు. ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉన్నది మనకు, లేదా డీప్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. చూడండి ఇక్కడ మనకి ఇంకేమి ఇచ్చింది మనకు. ప్రత్యేక సందర్భం అంటే మనకు ఒకవేళ రేఖాఖండం 1:1 నిష్పత్తిలో విభజిస్తే అప్పుడు మనకు డైరెక్ట్గా ఫార్ములా ఏమొస్తుంది, మనకు x1 + x2/2 y1 + y2/2. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చిండు చూడండి. ఓరల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంత డిఫికల్ట్గా ఏం లేదు. ఫస్ట్ వచ్చేసి మనకు 2 బిందువులు 4, 8, 5లచే ఏర్పడే రేఖాఖండంను లైన్ సిగ్మెంట్. ఓకే, రేఖాఖండం అంటే లైన్ సిగ్మెంట్ను 3:1 నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందువు యొక్క నిరూపకాలు అంటున్నాడు. ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సిగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 4, -3 and 8, 5 ఇన్ ద రేషియో 3:1 ఇంటర్నల్లీ. ఓకే, అంతరంగా విభజించే యొక్క ఫస్ట్ మనకు ఫార్ములా తెలియాలి. ఫస్ట్ మనం అంతరంగా విభజించే బిందువు యొక్క నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. ఆ బిందువు ఏంటిది మనకు తెలియదు, కాబట్టి మనం ఆ బిందువు ఏం తీసుకుంటాం, px, y. ఓకే, లెట్ ద రిక్వైర్మెంట్ పాయింట్ ఈజ్ px, y. ఓకే, నెక్స్ట్ px, y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, మనకు ఇచ్చిన అన్ని వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇది మన అంతరంగా విభజించే విభజన బిందువు యొక్క ఫార్ములా. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి, p7, 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి టెట్లో అడిగిండు. ఓకే, బిందువు 3, 0 and -1, 4 చే ఏర్పడే రేఖా బిందువులను కనుగొండి అంటున్నాడు. రేఖాఖండం యొక్క బిందువులన్నీ కనుగొండి అంటున్నాడు. ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏంటిది, డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ మనకు x1 + x2/2 y1 + y2. ఓకే, మధ్య బిందువు ఇదేంటిది, ఈ 2 బిందువులతో ఏర్పడే రేఖాఖండం యొక్క మధ్య బిందువు. అంటే ఇక్కడ ఈ 2 బిందువులు ఖండించుకుంటున్నప్పుడు వాటి మధ్యలో ఏర్పడే బిందువు అంటే ఈ వీటిని x1 + x2/2 y1 + y2/2. ఇది కూడా ఒక ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని బేస్ కూడా మనకు టెట్లో క్వశ్చన్స్ అనేవి అడిగిండు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఏం ఫార్ములా ఇది, 2 బిందువుల రేఖాఖండం యొక్క మధ్య బిందువులు. రేఖాఖండం అంటే ఏంటిది, మనకు లైన్ సిగ్మెంట్ అంటే లైన్ సిగ్మెంట్ హ్యాస్ ఇన్ 2 పాయింట్స్. ఓకే, దే హ్యాస్ ఇన్ 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ హియర్ అండ్ సెకండ్ పాయింట్ హియర్. వాట్ సెడ్, ఫైండ్ ద మిడ్ పాయింట్. ఓకే, మధ్య బిందువు అంటే ఏంటిది, మిడ్ పాయింట్. అండ్ మిడ్ పాయింట్ అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ. అంటే ఈ 2 బిందువులు x1 విలువలు /2 y1 విలువలు యాడ్ చేసి /2. ఓకే, సమ్ ఆఫ్ x values divided by 2, sum of y values divided by 2.
ఇది మన మిడిల్ పాయింట్. ఓకే, లైన్ సెగ్మెంట్ యొక్క మిడిల్ పాయింట్. వెరీ ఈజీ ఫార్ములా, x1 + x2/2 y1 + y2/2. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇవి చేయండి అని ఇచ్చినప్పుడు కూడా మనం కంపల్సరీ ట్రై చేయాలి. ఇందులో నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, బిందువు 3,5 మరియు 8 రేఖాఖండం 2:3 నిష్పత్తిలో అంతరంగా ఓకే ఇంటర్నల్లీ విభజించి బిందువు యొక్క నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్ ఇంటర్నల్లీ ద రేషియో ఇస్ 2:3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా రేఖాఖండం యొక్క మధ్య బిందువులు అంటే ఏంటిది మనకు మిడ్ పాయింట్. ఓకే, ఫైండ్ ద లైన్ సెగ్మెంట్స్ 2,7 and 12,7 ద జాయినింగ్ ఎట్ మిడ్ పాయింట్. ఓకే, ఫైండ్ ద మిడ్ పాయింట్. చూడండి, మనకు నెక్స్ట్ పేజ్లో ఏమి ఇచ్చాడు, మనకు త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం అంటున్నాడు. త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూసిన తర్వాత మనకు ఫార్ములాతో చాలా ఇంపార్టెంట్. మనకు ఫార్ములా వచ్చేసి ఇక్కడ గురుత్వ కేంద్రం యొక్క నిరూపకాలు x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. అంటే మనకు త్రిభుజం ఏర్పడాలంటే మనకు 3 బిందువులు ఉంటాయి. ఓకే, 3 బిందువులలో మనం ఏముంటాయి, 3 x నిరూపకం, ఇంకొకటి y నిరూపకం. అన్ని x నిరూపకాలు /3, నెక్స్ట్ 3 y నిరూపకాలు /3. ఇదేంటిది మనకు సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకే, సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సెంట్రాయిడ్ ట్రయాంగిల్? గురుత్వ కేంద్రం అంటే సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. ఓకే, దీన్ని బట్టి మనకు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చింది. చూడండి, ఇవి త్రిభుజం యొక్క 3 శీర్షాలు. దీన్ని బట్టి మనం ఏం కనుక్కోవాలి, గురుత్వ కేంద్రం అనేది కనుక్కోవాలి. ఓకే, హియర్ ద వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, హియర్ ద శీర్షాలు అంటే వెర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అండ్ ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని అడిగిండు. సేమ్ సింపుల్ ఫార్ములా, వెరీ ఈజీ. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ఇది చేయండి అని ఇచ్చిండు. త్రిభుజం గురుత్వ కేంద్రం కనుగొండి అన్నాడు. మీరు కనుక్కోండి. ఇది ఇక్కడ కూడా శీర్షాలు కాగల త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం మూల బిందువు అయిన x, y. మూల బిందువు అంటే ఏంటిది? మూల బిందువు యొక్క మనకు మూల బిందువు యొక్క నిరూపకాలు ఏంటిది మనకు 0,0. అది యాజ్ ఇట్ ఈస్ మనకు తెలుసు కాబట్టి మనకు x, y విలువలు డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, మూల బిందువు యొక్క ఈక్వల్ చేయాలి. ఓల్డ్ టెక్స్ట్ బుక్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేంజ్ అయినాయి, కొన్ని డిజిట్స్ చేంజ్ అయినాయి. ఓకే, ఏమైనా చేంజెస్ ఉన్నప్పుడు నేను మీకు చెప్తాను, ఇప్పుడు పాయింట్ అవుట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లం 13. బిందువులు a -6,10 మరియు b 3,-8 ఏర్పడే రేఖాఖండమును బిందువు -4,6 ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అంటున్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలి, మనకు బిందువు ఇచ్చేసిండు, అక్కడ విభజించే బిందువు యొక్క నిరూపకాలు ఇచ్చిండు. ఓకే, విభజించే బిందువు యొక్క నిరూపకాలు ఇచ్చిండు. ఇన్ ద రేషియో డస్ ద పాయింట్ -4,6 డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ a 6 -6,10 అండ్ b 3,-8. ఓకే, ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, m1:m2 అంటే నిష్పత్తి అనేది మనం కనుక్కోవాలి. చూడండి, సేమ్ ఇక్కడ మనకు ఏబి రేఖాఖండం ఇచ్చిండు, ఇది ఏబి రేఖాఖండం. ఓకే, విభజించే బిందువు యొక్క నిరూపకాలు ఇచ్చేసిండు, బట్ ఏ నిష్పత్తిలో విభజిస్తున్నాయి అది ఇవ్వలేదు కాబట్టి మనం m1:m2 ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ x వాల్యూ, ఇక్కడ x వాల్యూ -4కి ఈక్వల్ చేయాలి, ఇక్కడ y వాల్యూ 6కి ఈక్వల్ చేయాలి. ఈ విధంగా ఈక్వల్ చేస్తే మనకి ఏమొస్తుంది, x, y వాల్యూస్ అన్ని వేస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అటుగా నిష్పత్తి ఏంటిది మనకు 2:7. ఓకే, ఇది మన ఆన్సర్, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇవి చేయండి, ఆలోచించండి అని ఇచ్చింది ప్రాబ్లమ్స్. ఇవి కూడా మనం కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. బిందువు a 6,9 మరియు b -6,-9లను కలుపు రేఖాఖండమును కనుగొండి అంటున్నాడు. ఓకే, ఏమొస్తుంది మనకు మధ్య బిందువు నిరూపకాలు x1 + x2/2 y1 + y2/2. ఓకే, నెక్స్ట్ చూడండి, మూల బిందువు ఏ నిష్పత్తిలో విభజిస్తుంది, ఆ రేఖాఖండంకు మూల బిందువుని ఏమంటారు అంటున్నాడు. ఓకే, ఇవి కూడా బిందువు మనకు m1:m2 ఇదే బిందువులను యూజ్ చేసి అన్ని కనుక్కోవాలి. ఇప్పుడు మూల బిందువులను యూజ్ చేసి చేయాలి. నెక్స్ట్ p బిందువు ఇచ్చింది, m1:m2 కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, q -2, ఏ నిష్పత్తిలో విభజిస్తుంది, ఇక్కడ కూడా సేమ్
m1:m2 కనుక్కోవాలి. బిందువు PQ మరియు ABని ఏ సమాన భాగాలుగా విభజిస్తుంది, ఎన్ని సమాన భాగాలుగా విభజిస్తుంది. ఓకే, నెక్స్ట్ P, Qలను ఏమంటారు అంటున్నాడు. P, Qను AB వారి యొక్క త్రిఖండ బిందువు అని అంటాం. ఓకే, త్రిధాకరణ బిందువు అని. ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్లో త్రిధాకరణ బిందువు గురించి మనకు ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. అంటే ట్రై సెక్షనల్ పాయింట్ ఆఫ్ ఏ లైన్. ఓకే, ట్రై సెక్షనల్ పాయింట్ ఆఫ్ ఏ లైన్. ఓకే, ఒక లైన్ని మనం 3 భాగాలుగా విభజించే బిందువు యొక్క నిరూపకాలు అంటాం. ఓకే, ఒక లైన్ని 3 భాగాలుగా విభజించే బిందువు యొక్క నిరూపకాల్ని మనం ఏమంటాం, త్రిధాకరణ బిందువు అని అంటాం. ఇంగ్లీష్లో అయితే ట్రై సెక్షనల్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ అని అంటాం. ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ రేఖాఖండం యొక్క త్రిధాకరణ బిందువు యొక్క నిరూపకాలు అంటాం. ఒక రేఖాఖండము 3 సమాన భాగాలుగా విభజించే బిందువులను ఏమంటామంటే త్రిధాకరణ బిందువు అని అంటాం. ఓకే, ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ఏ లైన్ సెగ్మెంట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ ఆర్ సేడ్ టు బి ద ట్రై సెక్షనల్ పాయింట్. ఓకే, ఏంటిది? ద పాయింట్ విచ్ డివైడ్స్ ఏ లైన్ సెగ్మెంట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ దట్ ఓకే దట్ పాయింట్ ఈస్ టు బి ట్రై సెక్షనల్ పాయింట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి కూడా మనకు టెట్లో ఒకసారి క్వశ్చన్ అడిగిండు. నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, అందులో చూడండి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం చూడండి. మనకి ఏమి ఇచ్చిండు? ఎగ్జాంపుల్ ప్రాబ్లం. బిందువు A 2, -2 మరియు B -7, 4లచే ఏర్పడే రేఖాఖండం యొక్క త్రిధాకరణ బిందువును కనుగొండి అంటున్నాడు. అది ఫస్ట్ మనకు త్రిధాకరణ బిందువు ఏంటిది మనకు తెలియదు, కాబట్టి మనం ఈ విధంగా లైన్ డివైడ్ చేసిన తర్వాత PQ అనే 2 బిందువులను మనం ఫైట్ అవుట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే సేమ్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే సేమ్ డిస్టెన్స్. ఎందుకు? ఫస్ట్ ఇచ్చేసిండు మనకి ఏంటిది, 3 సమాన భాగాలుగా విభజించే బిందువులు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న ఈక్వల్ డిస్టెన్స్, ఇది కూడా ఈక్వల్, ఇది కూడా, ఈ 3 డిస్టెన్స్ ఏమైతే ఈక్వల్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, AB రేఖాఖండాన్ని బిందువు P అంతరంగా విభజించే, ఇది P అంతరంగా విభజించే నిరూపకాలు ఈ విధంగా మన ఫార్ములా ఉంది. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకు -1, 0 అనే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు చూడండి, Q అనే బిందువు AB రేఖాఖండాన్ని అంతరంగా, ఇప్పుడు ఈ బిందువు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ బిందువు నిరూపకాలు చేసుకుంటే మనకి ఏమొస్తుంది ఆన్సర్. ఇప్పుడు ఆ 2 బిందువులు త్రిధాకరణ బిందువులు ఏమైతే మనకు P -1, 0 మరియు Q -4, 2 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఇవి చేయండి, నేర్చండి, ఇవి మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 15 చూడండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనకు, బిందువు 5, -6 మరియు 1, -4లచే ఏర్పడే రేఖాఖండమును y అక్షము ఏ నిష్పత్తిలో విభజిస్తుందో ఆ బిందువు నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. ఓకే, చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు. ఫైండ్ ద రేషియో ఇన్ which the y-axis divides the line segment joining the point 5, -6 and -4, -1, -4. Also find the point of intersection. ఓకే, అంటే అంతరంగా విభజించే బిందువు యొక్క నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. ఏ నిష్పత్తిలో విభజిస్తుంది ఫస్ట్ అది కనుక్కున్న తర్వాత, మరియు ఆ బిందువు యొక్క నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. y అక్షం పైన బిందువు అన్నాడు కాబట్టి మనకు ఫస్ట్ మనం ఏం చేయాలి, లెట్ ద రేషియో కనుగొండి అన్నాడు కదా. ఫస్ట్ రేషియో మనం ఏ విధంగా తీసుకుంటాం, k:1గా తీసుకోండి. ఓకే, దెన్ బై ద సెక్షన్ ఫార్ములా ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ AB ఇన్ ద రేషియో ఆఫ్ k:1 ఆర్. ఓకే, m:1 నిష్పత్తి కదా, మనం k:1గా తీసుకున్న తర్వాత మన ఈ 2 బిందువులు x1, y1, ఇది x2, y2 ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కేలలో ఈ విధంగా వాల్యూ వస్తుంది. బట్ మనకి ఏమన్నాడు అతను, అది y యాక్సిస్ని దిస్ పాయింట్ లైస్ ఆన్ ద y యాక్సిస్. ఓకే, ఈ బిందువు అనేది y అక్షం పైన ఉంటున్నది కాబట్టి y అక్షం పైన ఉంటే బిందువు యొక్క నిరూపకాలు ఏమని తెలుసు మనకు, x నిరూపకం 0. ఓకే, x నిరూపకం 0. y అక్షం పైన బిందువు అంటే ఏముంటుంది మనకు, y అక్షం పైన బిందువు 0, y, ఇది మన y అక్షం పైన ఉన్న బిందువు. ఇప్పుడు మనకు x విలువ ఏమవుతుంది, 0కి ఈక్వల్ చేసింది ఇక్కడ చూడండి. అందుకోసం 0కి ఈక్వల్ చేస్తే మనకు k = 5 వచ్చింది. ఓకే, then the ratio is k:1, that is equals to 5:1. ఓకే, మన విలువ వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు, పుట్టింగ్ ద వాల్యూస్ ఆఫ్ k = 5 we get the point intersection as. ఓకే, అంతరంగా విభజించే బిందువు యొక్క నిరూపకాలు కనుగొండి అన్నాడు కదా. అయితే 5 విలువ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆ బిందువు నిరూపకాలు 0, -13/3. ఓకే, సేమ్ నెక్స్ట్ చూడండి
ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిన సింపుల్గానే ఉన్నది ఎక్స్ప్లెనేషన్. ఓకే, చూడండి బిందువులు ఏ 7,3, B 6,1, C 8,2 అండ్ వరుసగా సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలని చూపండి అంటున్నాడు. ఓకే, సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అంటే మనకి ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోస్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మనకు, ఇక్కడ షార్ట్కట్గా మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనకు డయాగోనల్స్, దీంతో ఏర్పడే డయాగోనల్స్ ఏంటి, ఏసీ బీడీల మధ్య బిందువు సమానం కావాలి. ఓకే, ఒకవేళ ఆ మధ్య బిందువు సమానం అయితే మనకి ఏమవుతుంది, ఈ బిందువులు అనేవి సమాంతర చతుర్భుజాన్ని ఏర్పరుస్తాయి. సమాంతర చతుర్భుజం యొక్క కండిషన్ ఏంటిది, మనకు ఎదురెదురుగా భుజాలు సమానమని తెలుసు. ఓకే, ఏంటిది ప్యారలోగ్రామ్. ఓకే, ఈ బిందువులు ప్యారలోగ్రామ్ని ఏర్పరుస్తాయా లేదా అని చెప్పండి అంటున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి. షో ద పాయింట్స్ ఏ 7,3, ఓకే, ఈ పాయింట్స్ ఇచ్చిన టేకెన్ ఇన్ దట్ ఆర్డర్ టు వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్. ఇచ్చిన శీర్షాలు ప్యారలోగ్రామ్ని ఏర్పరిస్తాయా అంటున్నాడు. ఓకే, డయాగోనల్స్ ఏంటి మనకు, మనం ఏం ప్రూఫ్ చేయాలి, లెట్ ద పాయింట్స్ ఏ 7,3, B 6,1, C 8,2 and D 9, are vertices of a parallelogram. We know that the diagonals of a parallelogram bisects each other. ఓకే, ఏమని తెలుసు మనకు, ప్యారలోగ్రామ్ యొక్క కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. ఓకే, బైసెక్ట్స్ ఈచ్ అదర్స్, దట్స్ వై అది మిడిల్ పాయింట్ అనేది. ఓకే, మిడ్ పాయింట్ అనేది ఏం కావాలి, ఈక్వల్ కావాలి. సో ద మిడ్ పాయింట్ ఆఫ్ ద డయాగోనల్స్ ఏసీ అండ్ డీబీ షుడ్ బి ద సేమ్. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఏమంటున్నాడు, అందువల్ల కర్ణాలు ఏసీ మరియు బీడీల మధ్య బిందువులు సమానం కావాలి. అయితే x1 + x2/2 y1 + y2/2 సూత్రాన్ని ఉపయోగించి మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే మనకేమైందో చూడండి. ఏసీ మధ్య బిందువు ఏమొచ్చింది మనకు 15/2 5/2, డీబీ మధ్య బిందువు 15/2 5/2. ఓకే, మధ్య బిందువులు సమానం అయితే సమాంతర చతుర్భుజ శీర్షాలు అనేవి అవుతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ ప్రాబ్లం 17. బిందువులు ఏ 6,1, B 8,2, C 9,4 అండ్ D P,3లు వరుసగా సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు P విలువ కనుగొండి అంటున్నాడు. డైరెక్ట్గా ఇక్కడ మనకి ఏమన్నాడు, సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అన్నాడు. సమాంతర చతుర్భుజం శీర్షాలు కావాలంటే మనకి ఏం కావాలి, డయాగోనల్స్ అనేవి సమానం కావాలి. ఓకే, ఇచ్చిన ఇవి పాయింట్స్ ప్యారలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ అని అంటున్నాడు. ఓకే, ప్యారలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ కాబట్టి మనం ఏం చేయాలి, డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, మిడ్ పాయింట్స్ ఈక్వల్ వస్తే మనకు డైరెక్ట్గా పీ వాల్యూ మనం కనుక్కోవచ్చు. చూడండి ఇక్కడ ఈక్వల్గా ఏసీ మధ్య బిందువు, ఇది బీడీ మధ్య బిందువు, ఈ విధంగా చేసిన తర్వాత మనకు పీ వాల్యూ 7 వస్తుంది. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ మనకు టెట్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మనకు ఇవి కండిషన్ గుర్తుకు రావాలి, మరి పీ విలువ. ఓకే, సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే 7.2 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీని తర్వాత వచ్చే ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.